ఇక చూడుర్రి ఎటువంటి దందా కొనసాగుతా ఉందో చూడొచ్చు. మొన్నటికి మొన్న ఇది సృష్టి సంబంధించింది నమ్రత, డాక్టర్ నమ్రత చాలా మందిని మోసం చేసింది, చాలా మందిని అమాయకమైనటువంటి వాళ్ళని మోసం చేసి మీ పిల్లలే అని చెప్పేసి మందికి ఎవరైతే వేరే సంబంధించిన వాళ్ళ యొక్క వీర్యాన్ని అండాన్ని సేకరించి సో వాళ్ళ ద్వారా కన్నటువంటి పిల్లల్ని మీ పిల్లలే మీ సంబంధించిన అండంతో కన్నటువంటి బిడ్డలంటూ వాళ్ళకి అండగట్టడం, బిచ్చగాళ్ళకు సంబంధించినటువంటి వీర్యాన్ని సైతం కూడా సేకరించి ఒక దుర్మార్గమైనటువంటి వాటికి సృష్టి సంబంధించినటువంటి నమ్రత, డాక్టర్ నమ్రత చేసినటువంటి ఒక వ్యవహారం. సో ఆ వ్యవహారం మర్చిపోక ముందుకే మరోసారి హైదరాబాదు నగరంలోనే కుత్బుల్లాపూర్ ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన, సరోగసి ద్వారా పిల్లలు లేనటువంటి దంపతుల యొక్క వివరాలను సేకరించి అమాయకమైనటువంటి వాళ్ళ యొక్క ఎవరైతే ఈ సరోగసికి సంబంధించినటువంటి అద్దె గర్భం కోసం మరి వాళ్ళు కూడా అద్దె గర్భాన్ని 9 నెలల పాటు మోయాలి కాబట్టి సో పేద సంబంధించినటువంటి వాళ్ళు మహిళల్ని, పేద ఇంటి మహిళల్ని, ఆ అమాయకులైనటువంటి మహిళల్ని వాళ్ళు ఆసరగా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి బాండ్ల పైన సంతకం పెట్టుకొని ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేసి ఈ అద్దె గర్భం మోస్తున్నటువంటి ఆమెకేమో కేవలం 1 లక్ష 2 లక్షలు ఇచ్చేస్తారు. మిగతాదంతా కూడా నొక్కేసేటువంటి ఆ ప్రయత్నం చేసి ఒక రహస్యంగా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఫర్టిలిటీ సెంటర్ల వెనుక ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క అండదండ ఉండేది అనేది ప్రధానంగా వినబడతా ఉన్నది. ఇటువంటి తనిఖీలకు వెళ్తూ ఉంటే అది మాదే, మా బంధువులదే, అది వదిలిపెట్టండి అని చెప్పేసి కూడా అధికారులకి ఫోన్ పోతా ఉన్నాయట. సో ఈ దండ ఏ విధంగా నడుస్తూ ఉందో మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది.